శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక చిన్న విత్తనం నాటామనుకుందాం. దానికి నీరు పోసి అది మొలకెత్తుతోందా లేదా అని ఆతృత కొద్దీ రోజూ మట్టి తవ్వి చూస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ విత్తనం ప్రాణం పోతుంది. అవును, విత్తనం పాడైపోతుంది కదా. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్న హోమియోపతి వైద్యంలో కూడా చాలామంది సరిగ్గా ఇదే తప్పు చేస్తుంటారు. అంటే మందు ఇచ్చాక అది పనిచేస్తుందా లేదా అని పదే పదే మందులు మారుస్తూ, వేసిన మందే మళ్లీ మళ్లీ వేస్తూ రోగి ప్రాణశక్తిని గందరగోళానికి గురిచేస్తుంటారు. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గానన్లో ఎపిసోడ్ 41 పార్ట్ 4 కెంట్స్ 12 అబ్జర్వేషన్స్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. నమస్కారం. మన మునుపటి చర్చలో మనం హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ గురించి, అలాగే వ్యాధి నయమయ్యే దిశ, అదేనండి క్యూర్ డైరెక్షన్ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అంటే వ్యాధి అనేది ఎప్పుడూ పైనుండి కిందకు, లోపల నుండి బయటకు ఎలా నెట్టివేయబడుతుందో విశ్లేషించాం కదా. ఖచ్చితంగా. ఆ క్రమంలోనే ఇక్కడొక చాలా ప్రాక్టికల్ అయిన సమస్య ఎదురవుతుంది. సాధారణంగా రోగి మన దగ్గరకొస్తాడు, లక్షణాలు తీసుకుంటాం, ఒక మందిస్తాం. ఆ తర్వాత వారు ఫాలోఅప్కొచ్చినప్పుడు అసలు ఆ మందు కరెక్ట్గా పని చేస్తుందా లేదా అనేది ఎలా నిర్ణయించాలి? అప్పుడు అదే మందును మళ్లీ ఇవ్వాలా వద్దా? ఇదొక అతి పెద్ద సవాలు. చాలా పెద్ద సవాలిది. అవును. దీన్ని సాల్వ్ చేయడానికే డాక్టర్ జేటీ కెంట్ గారు అందించిన 12 పరిశీలనలు, అంటే కెంట్స్ 12 అబ్జర్వేషన్స్ ఎలా ఉపయోగపడతాయో ఈరోజు డీకోడ్ చేద్దాం. ముందుగా అసలు ఈ పరిశీలనలు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేమిటి? ఇవి కేవలం రోగి పైకి చెప్పే లక్షణాలను బేరీజువేసే పట్టిక కాదండి. ఒక వైద్యుడు మందు ఇచ్చిన తర్వాత రోగి ప్రాణశక్తి, అంటే వైటల్ ఫోర్స్, ఆ మందుకు ఎలా స్పందిస్తోంది అని పసిగట్టే ఒక అద్భుతమైన రాడార్ లాంటివి ఈ కెంట్ గారి అబ్జర్వేషన్స్. మనం మందును రిపీట్ చెయ్యాలా, మార్చాలా, లేదా అసలు ఏమీ చెయ్యకుండా ఆగి చూడాలా అనే ఖచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇవి ఒక దిక్సూచి. కరెక్ట్. సరే, వీటిని ఒక్కొక్కటిగా కాకుండా ఒక పద్ధతిలో విశ్లేషిద్దాం. ముందుగా అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు, అంటే ఐడియల్ సినారియోలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటి పరిశీలనలో రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతూ లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. దీన్నే క్లినికల్ పరిభాషలో పేషెంట్ ఇంప్రూవింగ్, సిమ్టమ్స్ రెడ్యూసింగ్ అంటారు. ఇక్కడ మనం చెయ్యాల్సిన పని వెయిట్, అంటే ఆగి చూడటం, మందును రిపీట్ చేయకూడదు. రెండవ పరిశీలన కూడా దాదాపు ఇలాంటిదే. రోగిలో స్థిరమైన మెరుగుదల కనిపిస్తుంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ స్టడీలీ అంటారు. అప్పుడు కూడా మనం ఏమీ చేయకుండా కేవలం గమనించాలి. ఇక్కడ నాకు అర్థమవుతున్నదేంటంటే, ఇదొక కారుకు సరిపడా ఇంధనం పోసి క్రూయిజ్ కంట్రోల్లో హైవే మీద వెళ్తున్నట్లుగా ఉంది. అవునవును, భలే చెప్పారు. కారు సాఫీగా వెళ్తున్నప్పుడు మధ్యలో అనవసరంగా బ్రేకులు వేయకూడదు, అవునా? ఖచ్చితంగా. మీరు చెప్పిన పోలిక 100కి 100 పాళ్లు సరైనది. ఇక్కడ అసలు మెకానిజం ఏమిటంటే, హోమియోపతి మందు అనేది వ్యాధితో నేరుగా పోరాడదు. అది కేవలం రోగి ప్రాణశక్తికి ఒక సంకేతాన్ని, ఒక ఫ్రీక్వెన్సీని మాత్రమే ఇస్తుంది. సరియైన మందు పడినప్పుడు ప్రాణశక్తి మేలుకొని తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఒక రిపేర్ ప్రాసెస్ లాగా అన్నమాట. అదే. అది ఒక రిపేర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఇంకో డోస్ వేస్తే ఆ రిపేర్ ప్రాసెస్ అంతరాయానికి గురవుతుంది. అందుకే మందు ఇవ్వడం కంటే మందు ఇచ్చాక చేతులు కట్టుకుని కూర్చోవడమే ఒక వైద్యుడికుండాల్సిన అతిపెద్ద లక్షణం. అర్థమైంది. అయితే ప్రయాణం ఎప్పుడూ అంత సాఫీగా ఉండదు కదా. హీలింగ్ క్రైసిస్ అని ఒక భయంకరమైన పదాన్ని వాడుతుంటారు. 3వ మరియు 4వ పరిశీలనలు దీని గురించే చెప్తాయి కదా. అవును. మందు ఇచ్చిన వెంటనే లక్షణాలు కొద్దిగా ఉధృతం అవ్వడాన్నే ఇంప్రూవ్మెంట్ విత్ స్లైట్ అగ్రవేషన్ అంటారు. అసలు మందు నయం చేయడానికిస్తే లక్షణాలెందుకు పెరుగుతాయి? ఈ అగ్రవేషన్ వెనుకున్న లాజిక్ ఏమిటి? వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. హోమియోపతి మందు అనేది వ్యాధి లక్షణాలను పోలి ఉన్న ఒక కృత్రిమ వ్యాధిని శరీరంలో సృష్టిస్తుంది. అంటే మనం సరైన మందు ఇచ్చినప్పుడు ఆ మందు తాలూకు శక్తి రోగిలోని అసలు వ్యాధి శక్తి కంటే కొద్దిగా బలంగా ఉంటుంది. ఓహో, అంటే వైటల్ ఫోర్స్కు అదొక సవాలు లాంటిదా? కరెక్టే.
ప్రాణశక్తి ఈ కొత్త బలమైన శక్తిని ఎదుర్కోవడానికి తన నిరోధకతను ఒక్కసారిగా పెంచుతుంది. ఆ క్రమంలోనే మనకు లక్షణాలు తాత్కాలికంగా పెరిగినట్లు అనిపిస్తాయి. కాని ఆ వెంటనే ప్రాణశక్తి మేల్కొని ఆ మందు ప్రభావాన్ని, దాంతోపాటు అసలు వ్యాధిని కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. కాబట్టి కొద్దిపాటి ఎగ్రివేషన్ వచ్చి మెరుగుదల కనిపిస్తే అది సరైన మందే పడింది అనడానికి నిదర్శనం. అంటే వ్యాధిని తరిమికొట్టే క్రమంలో లేచిన దుమ్ము లాంటిదనమాట ఈ అగ్రివేషన్. సరిగ్గా చెప్పాలు. సరే, 4వ పరిశీలనలో లక్షణాలు చాలా ఎక్కువగా తీవ్రంగా ఉద్ధృతమవుతాయి. ఆ తర్వాత అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. దీన్ని స్ట్రాంగ్ ఎగ్రివేషన్ ఫాలోడ్ బై ఇంప్రూవ్మెంట్ అంటారు కదా. ఇంత తీవ్రమైన ఎగ్రివేషన్ ఎందుకొస్తుంది? చాలా లోతుగా దొరిచేసే మందులు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులలో వాడే యాంటీమయాస్మాటిక్ మందులిచ్చినప్పుడు ఇలాంటి బలమైన స్పందన వస్తుంది. డీప్ యాక్టింగ్ రెమెడీస్ అన్నమాట. వ్యాధి మూలాలు ఎంత లోతుగా ఉంటే వాటిని పెకిలించడానికి ప్రాణశక్తి అంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. అబ్బా, అలాంటప్పుడు రోగి కంగారు పడిపోయి నాకు మందు పడలేదు అని ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుంది? ప్రాసెస్ ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇలాంటప్పుడు రోగి భయపడటం సహజం. అక్కడే వైద్యుడి నైపుణ్యం అవసరం. రోగికి ధైర్యం చెప్పి అది స్వస్థత వైపు వేస్తున్న అడుగు అని వివరించాలి. ఒకవేళ ఆ సమయంలో భయపడి అల్లోపతి మందో లేదా వేరే మందో ఇస్తే నయమయ్యే ప్రక్రియ అక్కడికక్కడే ఆగిపోయి ప్రాణశక్తి మరింత నీరసించిపోతుంది. కాబట్టి డు నాట్ ఇంటర్ఫియర్, జోక్యం చేసుకోకూడదు. అర్థమైంది. ఈ అగ్రివేషన్ సంగతి పక్కన పెడితే ఇంకొన్నిసార్లు మరీ విచిత్రంగా ఉంటుంది. మందిచ్చాక అస్సలు ఎలాంటి మార్పు ఉండదు. రోగి వచ్చి, డాక్టర్ గారు, మీరిచ్చిన మందు బిళ్లలు తినడం, నా ఇంట్లో పంచదార బిళ్లలు తినడం ఒకటే, నాకేం మార్పు లేదు అంటాడు. అవును, క్లినిక్లో ఇది చాలా కామన్. 5వ పరిశీలన దీని గురించే. నో చేంజ్ ఆఫ్టర్ రెమెడీ. ఇలా మార్పు రాకపోవడానికి, ఒక స్తబ్దత రావడానికి కారణమేమిటి? మన మందు ఎంపిక తప్పు అంటారా? మందు ఎంపిక తప్పు కావచ్చు, లేదా మనం వాడిన పొటెన్సీ సరిపోకపోయుండొచ్చు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. కొన్నిసార్లు మనం సరైన మందే ఇచ్చినా అది పనిచేయదు. ఎందుకంటే శరీరంలో మయాజ్మాటిక్ బ్లాక్స్ ఉండొచ్చు. మనం కేసును రీఇవాల్యుయేట్ చేయాలిక్కడ. ఒక్క నిమిషం. ఈ మయాజ్మాటిక్ బ్లాక్స్ అంటే ఏమిటి? కాస్త వివరంగా చెప్పండి. అసలు ఈ బ్లాక్ మందును ఎలా అడ్డుకుంటోంది? ఒక కంప్యూటర్లో తీవ్రమైన వైరస్ ఉందనుకోండి. మీరు ఎంత మంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని చూసినా ఆ వైరస్ దాన్ని బ్లాక్ చేస్తుంది కదా. మన శరీరంలో కూడా తరతరాలుగా వస్తున్న లేదా అణచివేయబడిన వ్యాధుల తాలూకు ఒక లోతైన లోపముంటుంది. దాన్నే మయాజం అంటారు. అది ప్రాణశక్తికి ఒక ఫైర్ వాల్ లాగా అడ్డుపడుతుంది. ఓహో, అంటే మందు పనిచేయనివ్వకుండా ఆపుతుందన్నమాట. అవును. మీరు పైపైన లక్షణాలకు మందు ఇస్తే అది ఆ ఫైర్ వాల్ను దాటి లోపలికి వెళ్ళలేదు. అలాంటప్పుడు ఆ మయాజంను ఛేదించే సరైన మందు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, రోగి జీవనశైలి అంటే విపరీతమైన కాఫీ తాగడం లేదా వేరే బలమైన మందులు వాడుతూ ఉండటం కూడా మన మందును పనిచేయనివ్వకుండా అడ్డుకోవచ్చు. అంటే మనం పెట్టిన తాళం చెవి అయినా తప్పయ్యుండాలి, లేదా అసలు ఆ తాళం లోపల ఏదైనా తుప్పు పట్టి ఇరుక్కుపోయైనా ఉండాలి అని అర్థం చేసుకుని మళ్ళీ విశ్లేషించాలి. భలే చెప్పారు. ఇక 6వ పరిశీలనలో మొదట కొంచెం మెరుగుదల కనిపించి ఆ తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దీన్ని ఇనిషియల్ ఇంప్రూవ్మెంట్ దెన్ స్టాండ్ స్టిల్ అంటారు కదా. ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? ఇక్కడ తాళం చెవి సరైనదే, కాని దాన్ని తిప్పడానికి కావలసిన బలం చాలలేదన్మాట. అంటే మొదటి డోసు ప్రాణశక్తిని కాస్త మేల్కొల్పింది. దానివల్ల మెరుగుదల వచ్చింది. కాని ఆ మందు పనితీరు ఆగిపోగానే మళ్లీ లక్షణాలు నిలిచిపోయాయి. ఇక్కడ మనం కొద్ది రోజులు ఆగి చూడాలి, లేదా అదే మందును రిపీట్ చేయాల్సి రావచ్చు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది 7వ పరిశీలన దగ్గర. ఇది కోర్ వర్సెస్ పెరిఫెరీ, అంటే లోపల ఆరోగ్యం మరియు బయట లక్షణాల గురించి చెబుతుంది. క్లినికల్గా దీన్ని ఇంప్రూవ్మెంట్ ఇన్ జనరల్స్, లోకల్స్ పర్సిస్ట్ అంటారు కదా. అవును, అంటే పేషెంట్ బెటర్గా ఉంటాడు, కానీ లోకల్ సిమ్టమ్స్ ఇంకా ఉంటాయి. అదే, అంటే రోగి శారీరకంగా మానసికంగా చాలా మెరుగ్గా ఉంటాడు, కానీ స్థానిక లక్షణాలు ఇంకా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకొచ్చి, డాక్టర్ గారు, మీరు మందిచ్చాక నాకు నిద్ర బాగా పడుతోంది, ఆకలి వేస్తోంది, మనసు ప్రశాంతంగా ఉంది, కానీ నా పలనొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు అంటాడు. అప్పుడు ఆ నొప్పిని చూడగానే పాపం గదా అని దానికి స్పెషల్గా ఇంకో మందు ఇవ్వాలనిపిస్తుంది కదా.
అలా ఇవ్వొచ్చా? అస్సలు ఇవ్వకూడదు. ఇది చాలా మంది చేసే తప్పు. ఇక్కడ మనం మనసులో పెట్టుకోవాల్సిందేమిటంటే, వ్యాధి ఎప్పుడూ కేంద్రం నుంచి అంచుల వైపుకు నయమవుతుంది. దాన్ని సెంటర్ టు సర్కంఫరెన్స్ అంటారు. ఇక్కడ రోగి లోపలి ప్రాణశక్తి బాగుబడింది కాబట్టే అతని నిద్ర, ఆకలి, మానసిక స్థితి మెరుగయ్యాయి. మనం లోకల్గా ట్రీట్ చెయ్యకూడదు, ఆగి చూడాలి. దీన్ని బట్టి చూస్తే మనం ఒక కంప్యూటర్ కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఒక చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ను పోల్చి చూసినట్లుగా ఉంది. ప్రాణశక్తి అనే ఆపరేటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ఈ తలనొప్పి లేదా మోకాళ్ల నొప్పి అనేవి కేవలం చిన్న చిన్న యాప్ గ్లిచెస్ మాత్రమే. కరెక్ట్. ఆపరేటింగ్ సిస్టమ్ బాగున్నప్పుడు అది నెమ్మదిగా ఆ చిన్న ఎర్రర్స్ను దానంతట అదే రిపేర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ చిన్న నొప్పి కోసం వేరే మందిస్తే అసలు ఆ ప్రాసెస్ అంతా క్రాష్ అవుతుంది, అంతేనా? చాలా అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతుంది. మనకు రోగి ముఖ్యం, రోగిలోని ప్రాణశక్తి ముఖ్యం. రోగి ఓవరాల్గా బాగున్నాడు అంటే మన మందు ఖచ్చితంగా సరైన ట్రాక్లో వెళ్తోందని అర్థం. బయటి లక్షణాలు పోవడానికి కాస్త సమయం పడుతుంది. మనం ఓపిక పట్టి తీరాలి. వావ్! పైకి కనిపించే లక్షణాల కంటే లోపలి ప్రాణశక్తి పనితీరు ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తోంది. ఇక 8, 9, 10 పరిశీలనలు వ్యాధి లక్షణాల దిశ గురించి అంటే డైరెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి వివరిస్తాయి. అవును. 8వ పరిశీలన ఏమిటంటే మందు ఇచ్చాక పూర్తిగా కొత్త లక్షణాలు రావడం. దీన్ని న్యూ సిమ్టమ్స్ అపియర్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని అర్థం మనం పూర్తిగా తప్పు మందు ఇచ్చామని, రాంగ్ రెమెడీ. హోమియోపతి మందులను ఆరోగ్యవంతమైన వ్యక్తుల మీద ప్రయోగిస్తారు. దాన్నే ప్రూవింగ్ అంటారు కదా. మనం రోగికి ఒక మందు ఇచ్చినప్పుడు ఆ మందు లక్షణాలు రోగి అసలు వ్యాధి లక్షణాలతో సరిపోలకపోతే ఆ మందు తన సొంత లక్షణాలను రోగి శరీరంలో సృష్టిస్తుంది. అవే ఆ కొత్త లక్షణాలు. అబ్బా! అంటే వ్యాధి తగ్గకపోగా మనం అనవసరంగా ఇంకో కృత్రిమ వ్యాధిని రోగి మీద రుద్దామన్నమాట. అవును. అందుకే వెంటనే ఆ మందును ఆపేసి ఆ కొత్త లక్షణాలతో కలుపుకొని మళ్ళీ కేస్ షీట్ తీసుకొని సరైన మందు ఎంచుకోవాలి. వెంటనే మందు మార్చాలి. మరి 9వ పరిశీలనలో గతంలో ఎప్పుడో తగ్గిపోయిన పాత లక్షణాలు తిరిగి వస్తాయి. దీన్ని ఓల్డ్ సిమ్టమ్స్ రిటర్న్ అంటారు కదా. ముందేమో కొత్త లక్షణాలు వస్తే తప్పు మందు అన్నారు. మరిప్పుడు పాత లక్షణాలు తిరిగి వస్తే రోగి ఇంకా భయపడతాడు కదా. దీని కథేంటి? పాత లక్షణాలు రావడమనేది హోమియోపతిలో అత్యంత గొప్ప శుభసూచకమండి. గుడ్ సైన్ ఇది. మనకు తెలుసు హెరింగ్స్ లా ప్రకారం వ్యాధి ఎప్పుడూ రివర్స్ ఆర్డర్లో నయమవుతుంది అని. అంటే క్యాలెండర్లో వెనక్కి వెళ్తున్నట్లు అన్నమాట. అంటే గతంలో జరిగినవన్నీ మళ్ళీ వస్తాయా? అవును. రోగి చిన్నప్పుడు వచ్చిన చర్మవ్యాధిని ఏదో ఆయింట్మెంట్ రాసి అణచివేసి ఉంటాడు. ఆ తర్వాత అది ఆస్తమాగా మారిపోయుంటుంది. మనం సరైన హోమియో మందు ఇచ్చినప్పుడు ఆస్తమా తగ్గిపోయి మళ్ళీ ఆ పాత చర్మవ్యాధి బయటకు వస్తుంది. ఇక్కడ వ్యాధి లోపలి ముఖ్య అవయవాల నుండి బయట ఉన్న చర్మం వైపుకు నెట్టివేయబడింది. ఇది ప్రాణశక్తి వేస్తున్న పవర్ఫుల్ రివర్స్ గేర్. ఓహో! అంటే మూలాల నుండి నయమవుతోందన్నమాట. ఖచ్చితంగా. దీనికి మనం సంతోషించాలి, మందు రిపీట్ చేయకుండా వేచి చూడాలి. కానీ 10వ పరిశీలన దీనికి పూర్తి విరుద్ధం గదా. బయట కనిపించే చర్మం లేదా ఇతర లక్షణాలు తగ్గిపోయి లోపల ముఖ్యమైన అవయవాలకు సమస్యలు పెరగడం. దీన్ని సిమ్టమ్స్ షిఫ్ట్ ఇంటర్నల్లీ అంటారు. ఇది డేంజర్ జోన్ అనొచ్చా? అవును. ఇది ఖచ్చితంగా డేంజర్ జోన్. దీన్నే సప్రెషన్ అంటే అణిచివేత అంటారు. రాంగ్ డైరెక్షన్ ఇది. రోగి వచ్చి నా చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్ గారు అని సంతోషంగా చెప్పొచ్చు, కానీ అదే సమయంలో అతనికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లేదా గుండె దడ మొదలైతే మనమిచ్చిన మందు వ్యాధిని నయం చేయలేదు. అంటే వ్యాధిని లోపలికి నెట్టేసిందంటారా? అదే జరిగింది. మరింత ప్రమాదకరమైన లోపలి అవయవాల మీదకు నెట్టేసింది అని అర్థం చేసుకోవాలి. ఇది తప్పు దిశ. వెంటనే చికిత్సను సరిదిద్ది ఆ సప్రెషన్ను తొలగించే మందు ఇవ్వాలి. ఇక చివరి 2 పరిశీలనలు ఒక రకమైన మాయాజాలం లాంటివి. 11వ పరిశీలన ఏంటంటే చాలా త్వరగా అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది, కానీ మళ్లీ వ్యాధి అంతకంటే త్వరగా తిరిగొచ్చేస్తుంది. దీన్ని ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ బట్ రీలాప్స్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది? మందు బాగా పనిచేసి మళ్లీ వెంటనే ఎందుకు ఫెయిల్ అవుతోంది? ఇక్కడ మనం ఇచ్చిన మందు కేవలం పైపైన పనిచేసే సూపర్ఫిషియల్ మందు అని అర్థం. అంటే ఇది దాదాపు ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేసింది. ఒక్క నిమిషం, అసలు ఈ సూపర్ఫిషియల్ మందు వ్యాధిని మళ్లీ ఎందుకు వెనక్కి రప్పిస్తోంది? దాని మెకానిజం ఏమిటి?
మ్మ్, ఒక కలుపు మొక్కను ఉదాహరణగా తీసుకోండి. దాన్ని పైపైన కత్తిరిస్తే ఏమవుతుంది? 2 రోజులు నేల శుభ్రంగానే కనిపిస్తుంది. అవును, మళ్ళీ మొలుస్తుంది కదా. ఖచ్చితంగా. లోపల వేరు అలానే బలంగా ఉండటం వల్ల మళ్ళీ ఇంకో వారం రోజుల్లో ఆ మొక్క మొలుస్తోంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. పైపైన లక్షణాలు చూసి మందిస్తే అది ప్రాణశక్తిని తాత్కాలికంగా శాంతింపజేస్తుంది, కాని వ్యాధికి మూలకారణమైన మయాజంను ఏమాత్రం తాకదు. అందుకే మళ్ళీ రిలాప్స్ వస్తుందన్నమాట. అవును, ఆ మయాజం తిరిగి వ్యాధిని బయటకు తోస్తోంది. ఇలాంటప్పుడు ఆ మూలాలను పెకిలించే లోతైన యాంటీ మయాజ్మాటిక్ మందును, అంటే డీపర్ రెమెడీని ఇవ్వాల్సి ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక 12వ పరిశీలనలో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులలో అంటే క్రానిక్ కేసెస్లో మందు ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని నో రెస్పాన్స్ ఇన్ క్రానిక్ కేస్ అంటారు కదా. దీనికి కారణమేంటి? క్రానిక్ కేసుల్లో వ్యాధి ఏళ్ల తరబడి ఉండటం వల్ల కణజాల స్థాయిలో అంటే టిష్యూ లెవెల్లో శాశ్వతమైన మార్పులు జరిగిపోయుంటాయి, లేదా రోగి ప్రాణశక్తి పూర్తిగా క్షీణించిపోయి మందుకు స్పందించే స్థితిలో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మనం వాడిన పొటెన్సీ సరిపోకపోవటం లేదా తప్పు మందు ఇవ్వడం జరిగి ఉండొచ్చు. ప్రాణశక్తి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి సరైన మందును ఎంచుకోవాలి. ఇదంతా థియరీగా వినడానికి చాలా బావుంది. కానీ ఫాలోఅప్లో ఒక పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎలా అన్వయించుకోవాలో కొన్ని ఉదాహరణలతో అంటే క్లినికల్ కేస్ స్టడీస్తో టెస్ట్ చేద్దాం. తప్పకుండా. ఫస్ట్ కేస్ తీసుకుందాం. కేస్ 1. ఒక రోగికి మనం మందు ఇచ్చాం. 10 రోజుల తర్వాత వచ్చాడు. డాక్టర్ గారు, నిద్ర, ఆకలి బావున్నాయి, ఉత్సాహంగా కూడా ఉంది. కానీ నాకు అసలు సమస్య అయిన ఆ కడుపు నొప్పి మాత్రం ఇంకా అలాగే ఉంది అన్నాడు. అంటే పేషెంట్ ఇంప్రూవింగ్, కానీ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ మన నిర్ణయం ఏమిటి? ఇది మనం ఇందాకి మాట్లాడుకున్న 7వ పరిశీలన కిందకు వస్తోంది. ప్రాణశక్తి కేంద్రంలో మెరుగుదల కనిపిస్తోంది కాబట్టి మనం ఖచ్చితంగా వేచి చూడాలి. వెయిట్, నో రిపిటేషన్. ఆ కడుపు నొప్పికి ఎలాంటి ప్రత్యేకమైన మందు ఇవ్వకూడదు. కొద్ది రోజుల్లో అదే సర్దుకుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ఒక రోగి తలనొప్పికి మందు తీసుకున్నాడు. ఫాలోఅప్కి వచ్చి తలనొప్పి అలాగే ఉంది కానీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా నాకు ఒళ్లంతా దురదలొస్తున్నాయన్నాడు. అంటే న్యూ సిమ్టమ్స్ వచ్చాయి. అప్పుడు ఇక్కడ కొత్త లక్షణాలు వస్తున్నాయి అంటే మన మందక్కడ ప్రూవింగ్ చేస్తోంది. రాంగ్ రెమెడీ పడింది. వెంటనే ఆ మందును ఆపేసి ఆ కొత్త లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుని మందు మార్చాలి. చేంజ్ రెమెడీ. ఇక కేస్ 3. ఒక రోగికి ఆస్తమాకి మందిచ్చాం. ఫాలోఅప్లో అతను నాకు ఆస్తమా అయితే చాలా వరకు తగ్గింది డాక్టర్, కాని 10 ఏళ్ల క్రితం నాకుండే ఒక పాత కీళ్లనొప్పి ఇప్పుడు మళ్లీ మొదలైందన్నాడు. పాత లక్షణాలొచ్చాయి. ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటి? ఇది హెరింగ్స్ లాకు ఖచ్చితమైన ఉదాహరణండి. పాత లక్షణాలు తిరిగి వస్తున్నాయి అంటే వ్యాధి లోపలి అవయవాల నుండి బయటకు ఒక సరైన స్వస్థత దిశలో పయనిస్తోంది అని అర్థం. హీలింగ్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా మనం వేచి ఉండాలి, ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. నిజంగా ఈ విశ్లేషణ వింటుంటే డాక్టర్ కెంట్ గారి మేధస్సుకు ఆశ్చర్యం కలుగుతోంది. అయితే ఇదంతా కెంట్ గారి సొంత పరిశీలన లేక దీనికి మూలాలెక్కడైనా ఉన్నాయనా? ఆ ఆర్గానంతో దీనికేమైనా సంబంధం ఉందా? ఆహా, కెంట్ గారికి ఇవి గాలిలోంచి రాలేదండి. డాక్టర్ శామ్యుయల్ హానిమాన్ గారు రచించిన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోనే దీని మూలాలు బలంగా నాటుకుని ఉన్నాయి. మనం గమనిస్తే అఫోరిజం 3 ఒక వైద్యుడి బాధ్యత అంటే ఫిజీషియన్ డ్యూటీ ఏమిటో స్పష్టంగా చెబుతోంది. అలాగే ఏఫోరిజం 161 మరియు 162 హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి చాలా స్పష్టంగా వివరిస్తాయి. వ్యాధిని తరిమికొట్టే క్రమంలో ఈ చిన్నపాటి ఉద్ధృతి ఎందుకొస్తుందో అప్పుడే చెప్పారు హానిమన్ గారు. అలాగే ఎఫోరిజం 246 అనేది మందును ఎప్పుడు రిపీట్ చేయాలి, ఎప్పుడు చెయ్యకూడదు అనేదానికి మార్గదర్శకత్వం ఇస్తుంది. కెంట్ గారు ఆ సూత్రాలనే తన అపారమైన క్లినికల్ అనుభవంతో జోడించి మనకు ఈ 12 పరిశీలనల రూపంలో సులభతరం చేశారు. ఇదంతా చూస్తుంటే నాకొక విషయం స్పష్టమవుతోంది. హోమియోపతిలో సరైన మందును ఎంపిక చేయడం ఎంత కష్టమో ఒకసారి మందు ఇచ్చిన తర్వాత ఓపికగా చేతులు కట్టుకుని కూర్చుని రోగిని గమనించడం అంతకంటే కష్టం. అవునండి, చాలా కష్టం. ఇక్కడే చాలామంది వైద్యులు చేసే సాధారణ తప్పులు, కామన్ మిస్టేక్స్ కనిపిస్తుంటాయి కదా. ఖచ్చితంగా. అత్యుత్సాహంతో త్వరగా మందును రిపీట్ చేయడమనేది మొదటి అతిపెద్ద తప్పు.
పేషెంట్ అడిగాడనో లేదా మనకు వెంటనే రిజల్ట్ కావాలనో మళ్లీ మళ్లీ మందు వేసేస్తుంటారు. అలాగే అగ్రవేషన్ రాగానే భయపడిపోయి మందును మార్చేయడం ఇంకో పెద్ద తప్పు. అంటే ఆ కొద్దిపాటి ఉధృతిని తట్టుకునే ఓపిక లేక కదా? అవును, రోగి కంగారు పెట్టగానే ఫార్ములా మార్చేస్తారు. ముఖ్యంగా కొత్త లక్షణాలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించలేకపోవడం కూడా కేసును పూర్తిగా పాడు చేస్తుంది. ఈ తప్పులన్నీ తప్పుడు క్లినికల్ నిర్ణయాలకు దారితీస్తాయి. సరే, మనం ఈరోజు విశ్లేషణ సారాంశాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఈరోజు మనం కెంట్ గారి 12 పరిశీలనలను, కెంట్స్ 12 అబ్జర్వేషన్స్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మందు ఇచ్చిన తర్వాతొచ్చే సానుకూల మార్పులు, అగ్రవేషన్స్ వెనుక ఉన్న లాజిక్, స్తబ్దత ఎందుకొస్తుంది, అలాగే హెరింగ్స్లాకు అనుగుణంగా లక్షణాలు, పాతవి వస్తున్నాయా కొత్తవి వస్తున్నాయన్న విషయాల వెనుకున్న మెకానిజమ్స్ అన్నీ తెలుసుకున్నాం. అలాగే వాటి క్లినికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా చూశాం. అవును, అలాగే ఫాలోఅప్లో ఖచ్చితమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, కరెక్ట్ ఫాలోఅప్ అంటే ఏంటో చూశాం. హోమియోపతిక్ ప్రాక్టీస్లో మాస్టరీ సాధించడానికి ఈ పరిశీలనలు అత్యంత కీలకమని అర్థమైంది. అవును, ఇవన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు మనం ఫాలోఅప్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై మంచి స్పష్టత తెచ్చుకున్నాం. అయితే ఒక మందు పనితీరు పూర్తయిన తర్వాత తదుపరి అడుగు ఎలా వేయాలి అన్నది రాబోయే విశ్లేషణలో, అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఫాలోఅప్ స్ట్రాటజీలో వివరంగా చర్చిద్దాం. ఖచ్చితంగా. అందులో మొదటి మందు వేసిన తర్వాత అసలు రెండవ మందు ఎలా ఎంచుకోవాలి, నెక్స్ట్ రెమెడీ ఎలా, ఎప్పుడు రిపీట్ చెయ్యాలి అన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుందాం. అయితే ముగించే ముందు మనందరికీ ఒక లోతైన ఆలోచనను వదిలివెళ్తున్నాం. మన శరీరంలోని ప్రాణశక్తి వ్యాధిని నయం చేసే క్రమంలో ఈ లక్షణాలను ఒక భాషలాగా వాడుకుంటుంది. తనకు ఏమి జరుగుతోందో ఆ లక్షణాల ద్వారానే మనకు చెబుతుంది. మనం ఆ భాషలు సరిగా అర్థం చేసుకోకుండా అవి కొత్త లక్షణాలా లేక పాతవా అని నిర్ధారించుకోకుండా కేవలం వాటిని అణిచివేయాలని తొందరపడితే స్వస్థత చేకూర్చాల్సిన వైద్యమే ఒక కొత్త వ్యాధిగా మారే ప్రమాదముందా? దీని గురించి కాస్త ఆలోచించండి. ఇది ప్రతి వైద్యుడు, ప్రతి రోగి తమను తాము అడుక్కోవాల్సిన చాలా గొప్ప ప్రశ్న. సరే, వచ్చే చర్చలో మళ్ళీ కలుసుదాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.